కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయడానికి అనుమతించడానికి పెట్టే షరతులు ఏవైతే ఉంటాయో అవి చాలా దారుణంగా ఉంటాయనిపిస్తుంది. మహిళలైతే తాళిబొట్లు తీసేయాలి, గాజులు తీసేయాలి, బొట్టు కూడా తీసేయాలంటారు. ఇప్పుడు పురుషుల వంతు వచ్చింది. వీళ్ళేం చేయాలి? జంధ్యం కూడా ఉన్నా తీసేయాలి. అది కూడా ప్రొహిబిటెడ్. మరి మిగతా విద్యార్థులు అంటే హిందూయేతర విద్యార్థుల పట్ల అలాగే వ్యవహరిస్తారా? వాళ్ళు ఎలా వచ్చినా కూడా పంపిస్తూ ఉన్నారే, కనీసం తనిఖీ చేయకుండా తేరకు దొరికారు హిందూ విద్యార్థులు. అసలు మతంతో సంబంధం లేదు విద్యార్థులకి. విద్యాలయంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన విద్యార్థి, బోధించేవాడు ఉపాధ్యాయుడు. వారిరువురి మధ్య జ్ఞానం మాత్రమే వారధి. కానీ ఇక్కడికి కూడా కొంతమంది అధికారులు, నిర్వాహకుల యొక్క మతోన్మాదం వచ్చేసింది. చూడండి విద్యార్థి ఎలా చెప్తూ ఉన్నాడు. జంధ్యము తీసేయమన్నారు. జంధ్యము తీసేయమన్నారండి. ఒకవేళ తీయకపోతే కళాశాల లోపలికి రావడానికి లేదు అని చెప్పారు. అలాగే ఒక ఘటనే కాదు, పరీక్ష ఎక్కడ జరిగింది? కర్ణాటకలో. పరీక్షా కేంద్రం దగ్గర యజ్ఞోపవేతాలను లాగి పడేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఇలా వెళ్ళినటువంటి ఇద్దరు బ్రాహ్మణ విద్యార్థులు. యజ్ఞోపవేతాలు అంటే కేవలం బ్రాహ్మణులకే ఉంటాయని లేదండి. ఒకప్పుడు హిందువులందరికీ ఉండేవి. రాను రాను కొంతమంది అహంకారులు దాన్ని కేవలం మా ప్రెస్టీజీగా తీసుకొని మిగతా వాళ్ళకి లేకుండా చేసేసారు. ప్రతి హిందువుకి ఈ యొక్క జంధ్యం అనే ఆచారం ఉండేది. అయితే ఇక్కడ బ్రాహ్మణ విద్యార్థులు అని చెప్పేసి ఇక్కడ రిప్రజెంట్ చేయటం వల్ల ప్రమాదం ఉంది. బ్రాహ్మణులు అంటే హిందువులు కాదా అన్నట్లుగా. ఎలా కొడతారంటే తెలివిగా బ్రాహ్మణులను అంటున్నాం, ఇంకో కులాన్ని అంటున్నాం అంటారు. వాళ్ళంతా ఎవరు? హిందువులే కదా. సో ఇక్కడ ఈ ఇద్దరు బ్రాహ్మణ విద్యార్థులే ప్రస్తుతానికి యాజ్ అ పార్ట్ ఆఫ్ న్యూస్గా చెప్పుకుంటే యజ్ఞోపవేతాలను లాగిపడేశారు, తెంపేశారు. ఇది పియూసీ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశం కోసం బుధవారం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి పరీక్ష కేంద్రానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. ఆది చుంచనగిరి కళాశాల అధికారుల దాష్టీకం ఇది. చాలామంది హిందువులకి, నాట్ ఓన్లీ బ్రాహ్మణులు అండి, యజ్ఞోపవేతం అనేది చాలా ముఖ్యమైనది, వారి ఆచారాల్లో భాగమైనది. అది ఆధ్యాత్మిక అస్తిత్వానికి చిహ్నం. కానీ దాన్ని కూడా ఈరోజు లాగిపడేస్తే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? ఇన్ ద నేమ్ ఆఫ్ బ్రాహ్మణిజం, ఇన్ ద నేమ్ ఆఫ్ ఇంకోటి. అందుకని నేనేమంటానంటే ప్రతి ఒక్క హిందువు జంధ్యం ధరిస్తే సరిపోతుంది. ఎందుకు వడగట్టడం? అంటే జంధ్యం కేవలం బ్రాహ్మణులే వేస్తారు అని చెప్పేసి సెపరేట్ చేయటం వలన ఈజీ టార్గెట్ అవుతున్నారు వాళ్ళు. శివమొగ్గలోనే కాదు, మరొక ఘటన చోటు చేసుకుంది రోజే బీదర్లో. అక్కడ సాయి స్ఫూర్తి ఎగ్జామ్ సెంటర్లో సేమ్ ఇలాగే ఒక విద్యార్థికి ఉన్నటువంటి జంధ్యాన్ని బలవంతంగా తొలగించే ట్రై చేశారనమాట. అక్కడ ఉన్నటువంటి పరీక్షా వాతావరణాన్ని చెడగొట్టారు. అంతేకాదు ఆ విద్యార్థికి భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పారు. ఇవి కేవలం ఏవో చెదురుముదురు సంఘటనలు అని కొట్టిపారేయడానికి లేదండి. విద్యా సంస్థల్లో విద్యార్థుల విశ్వాసాల్లో వైవిధ్యాన్ని గుర్తించడానికి ఒప్పుకోని పద్ధతి క్రమంగా పెరుగుతోందని మనం గమనించాలి. యూనిఫార్మిటీ పేరిట విద్యార్థుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, వారి మానసిక పరిస్థితిని గాయపరుస్తూ, ప్రవేశ పరీక్షలో వారు ఏకాగ్రతతో రాయలేకుండా చేస్తూ హిందూ సమాజాన్ని లక్ష్యం చేసుకున్న విధానం చాలా ప్రమాదకరమైనదిగా నేను చెప్పుకోవాలి. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలి అని చెప్పేసి అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ, ఇతర హిందూ సంస్థలు జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేశారు. మన మతపరమైనటువంటి ఆచారాలకి కాక మానవ హక్కుల పట్ల కూడా కనీస అవగాహన, గౌరవం లేని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ಎಲ್ಲಿ ತಂದ ಕಣ್ಣು ಮುಚ್ಕೊಂಡು ಬಾಯಿ ಮುಚ್ಕೊಂಡು ಇಂಡಿಯಾ ಆಗೋದು, ಇಂಡಿಯಾ ಆಗೋದ್ರೆ ಹಿಂದೂ ಸಮಾಜದ ಹಣೆ ಬಾರಲ್ಲ ಇಷ್ಟು.
ಅವರೇ ಬಂದು ಅವರೇ ಬಂದು ಯಾಕೆ ಕಟ್ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ? ಜನ ಟಿಕೆಟ್ ಹೋಗ್ತಾರೆ ಜನರಲ್ಲಿ ಎಕ್ಸಾಮಿಗೆ ಬಂದಿದ್ದು ಏನ್ ಯಾರಿಗಿಂದೇನು ಮಾಡಕ್ ಹೋಗ್ಬೇಡ. ಅವನು ಹೇಳಿಲ್ಲ ಅಂದಿದ್ದೆ ನೀವು ಒಳ್ಳೆ ಮಾತಲ್ಲಿ ಕೇಳ್ತಾ ಇದ್ರಿ. ಅವ್ನು ಒಪ್ಕೊಂಡಿದ್ನಾ? ಇಲ್ಲಿ ಒಂದು ಕ್ಲಾರಿಟಿ ನೋಡಿ, 2 ವರ್ಷ ಪ್ರತಿಯೊಂದು ಸರ್ ಪೊಲೀಸ್ ಎಕ್ಸಾಮ್ ಬಂದ್ರೆ ಇನ್ನೂ ಇದು ಟೀಶರ್ಟ್ ಮಾತ್ರ ಸುಪ್ರೀಂ ಆಫೀಸಲ್ಲಿ